అన్నగారిని సందర్శించడం జరిగింది. అదేవిధంగా మేము ఈరోజు మన డిఎస్ఏలో కమిషనర్ గారికి లెటర్ ఇవ్వడం జరుగుతుంది. మేము ఎలాంటి ధర్నాలు కొట్టడం చేయడానికి రాలేదు సార్. మా యొక్క కడుపు మంట మాకు జీతాలు లేక మా ఫ్యామిలీ కొనసాగించలేకపోతున్నాము. ఆర్థిక ఇబ్బందులకు గురైనాము. రోజు వెళ్ళాలంటే 200-300 రూపాయలు కిరాయిలు కాబట్టి పిల్లలకు హాస్పిటల్ పోతే డబ్బు లేని పరిస్థితి ఉన్నారు. కాబట్టి ఈరోజు హైదరాబాద్లో తెలంగాణ స్టేట్ మొత్తము రాష్ట్ర వ్యాప్తంగా మేము ఇక్కడ నుంచి గ్యాదర్ అయ్యి మా సమస్యల పరిష్కారం కోసము అన్న సమక్షంలో వెళ్ళడం జరుగుతుంది. మాకు దయచేసి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆఫీసర్లకు మేము చేతులెత్తి జోడిస్తున్నాం సార్. మా చిన్న కుటుంబాలు వచ్చే 20,000, 12,000 కూడా మాకు 6 నెలల నుంచి జీతాలు రాకపోతే మా ఫ్యామిలీస్ ఎట్లా కొనసాగుతాయి సార్. మీరు దయచేసి అర్థం చేసుకొని మా జీతాలను వెంటనే రిలీజ్ చేయండి. తక్షణమే రిలీజ్ చేయండి మా జీతాలను. గత వారం లోపల మొత్తం 6 నెలల జీతాలు క్లియర్ చేస్తే మీకు రుణపడి ఉంటాం సార్. లేని సమక్షంలో మేము అన్నగారిని పట్టుకొని నోటీస్ ఇచ్చి ధర్నా చేయడం జరుగుతుంది సార్. కంపల్సరీ మా ఏజెన్సీ వ్యవస్థను దయచేసి రద్దు చేయండి సార్. 30,000 జీతం ఉంటే 20,000 మాకు ఇస్తారు, 10,000 వాళ్ళు తీసుకుంటున్నారు సార్. ఇది ఎంత అన్యాయమో చెప్పుకోలేని పరిస్థితి ఉంది. ఈ అవుట్ సోర్సింగ్ సిస్టంలోనే మొత్తము డిలీట్ చేసేసి గవర్నమెంట్లో డైరెక్ట్ మాకే జీతాలు వచ్చే విధంగా మాకు న్యాయం కార్పొరేషన్ చేస్తామని ఆల్రెడీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది సార్. మాకు దయచేసి మీరైతే ఏదైతే చెప్పిర్రో మాకు అది న్యాయం చేయండి సార్. కార్పొరేషన్ ఏర్పాటు చేసి జీతాలు అందే విధంగా మాకు చేయండి సార్.